హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన చెలసాని వెంకటరామారావు విరచించి అందజేయగా, దాసరి నాగభూషణరావు శత జయంతి నేడు ఆగస్టు 10. ఈ సందర్భంగా ఆ జీవిత విశేషాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. దాసరి నాగభూషణరావు శత జయంతి స్మృతి. ఇక వినండి, చెలసాని వెంకటరామారావు విరచించి అందజేసిన అంశం. ఇక వినండి. విరామమెరుగని ఉద్యమకారుడు కామ్రేడ్ దాసరి. మనిషిగా జీవించే అవకాశం ఒక్కసారే వస్తుంది. దానిని సమాజ హితం కోసం వినియోగిస్తేనే మానవ జీవితానికి సార్థకత అన్న లెనిన్ సూక్తిని నమ్మి దానిని ఆచరించిన వ్యక్తి కామ్రేడ్ దాసరి నాగభూషణరావు. హై స్కూల్ చదువు నుండి విద్యార్థి నాయకునిగా ప్రస్థానం ప్రారంభించి పార్లమెంట్ ఎగువ సభ సభ్యునిగా పనిచేసి 2008లో మరణించే వరకు 6 దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో నిరంతర విప్లవకారునిగా, కమ్యూనిస్టుగా, శాస్త్రీయ సోషలిజం లక్ష్యంగా జీవితాంతం పోరాడిన కామ్రేడ్ దాసరి నాగభూషణరావు 2026 ఆగస్టు నేడు ఈ ఆగస్టు 10తో 100 జీవితం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నూజివీడు అమరభవన్లో దాసరి కాంస్య విగ్రహావిష్కరణ, శత జయంతి సభ జరుగుతున్నాయి. 1926 ఆగస్టు 10న నూజివీడు తాలూకా ముసునూరు గ్రామంలో దాసరి జన్మించారు. వీరి కుటుంబం దిగవల్లి మొకస కొనుగోలు చేసి అక్కడే స్థిరపడ్డారు. ప్రాథమిక విద్య దిగవల్లిలో పూర్తి చేసుకున్న దాసరి నూజివీడు హై స్కూల్లో చదువుతూ జాతీయ భావాలకు ప్రభావితులయ్యారు. 1942 ఆగస్టు ఉద్యమ విద్యార్థి సమ్మెకు నాయకత్వం వహించారు ఆయన. 1942లోనే కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం స్వీకరించారు. ఆ కాలంలో పెనమలూరు, కృష్ణాపురం, అదే ఉయ్యూరు ప్రాంతం, ఆ గ్రామాల్లో రైతులు ధాన్యం లెవీ ఇవ్వలేదని వారిని జైల్లో పెట్టించిన ఎన్జి రంగా, కాకాని వెంకటరత్నం తమ గ్రామం వస్తే గో బ్యాక్ నినాదాలతో, నల్ల జెండాలతో నిరసన తెలిపారు. తొలి రోజుల్లో రాష్ట్ర విద్యార్థి నాయకునిగా డిటెన్షన్ విధానానికి వ్యతిరేకంగా ఆంధ్ర రాష్ట్ర సాధనలో పొట్టి శ్రీరాములు దీక్షకు మద్దతుగా విద్యార్థి ఉద్యమాన్ని నిర్వహించారు దాసరి. ఏఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శిగా కలకత్తా నుంచి విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ ది స్టూడెంట్ అనే ఇంగ్లీష్ పత్రికకు సంపాదకునిగా పనిచేశారు దాసరి. 1955లో పార్టీ నిర్ణయం మేరకు సార్వత్రిక ఎన్నికల్లో నూజివీడు స్థానంలో మాజీ జమీందార్ ఎంఆర్ అప్పారావుపై పోటీ చేసి ఓటమి చెందారు. తిరిగి 1962లోనూ పోటీలో ఉన్నారు. ఓటమితో నిరుత్సాహం చెందక గ్రామస్థాయి నుండి పార్టీ నిర్మాణానికి పూనుకున్నారు. వేర్పాటు ఉద్యమాల సందర్భంలో, భూ పోరాటాల్లో, చల్లపల్లి జమీందారీ వ్యతిరేక పోరాటంలో, సిఆర్ ఫౌండేషన్ నిర్మాణంలో, కంబిరిగాం భూ పోరాటంలో ఆయన పట్టుదల గొప్పది. జమీందారీ విధానం దాని రద్దుతో అక్రమంగా ప్రభుత్వ భూములు అమ్ముకుంటున్న జమీందారీ ఏజెంట్ల అక్రమాలకు నిరసనగా భూమి పోరాటాలకు 1955 నుండి దాసరి నాయకత్వంలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రారంభించింది. రేమల్లెలో బంజరు పోరాటంతో ప్రారంభించి 40 గ్రామాల్లో 20,000 ఎకరాలు బంజరు భూములను పేదలకు పంపిణీ చేయటంలో
5 దశాబ్దాల పాటు దాసరి కృషి మరువరానిది. వేలాది కూలీ కుటుంబాలను రైతులుగా మార్చిన ఘనమైన చరిత్ర ఈ దాసరిది. పేదల అభ్యున్నతికి జీవితాంతం తపించి ఉద్యమాలు నిర్వహించిన చరిత్ర దాసరి నాగభూషణ్ రావుది. తాలూకా జిల్లా స్థాయిలో రాత్రింబవళ్ళు నిర్విరామంగా పార్టీ సమావేశాలు జరిపి నిర్ణయాలు తీసుకునేవారు. వాటిని అమలు చేయటంలో పార్టీ క్రమశిక్షణ విషయంలో కఠినంగా వ్యవహరించేవారు. ఎప్పుడు పార్టీ జాతీయ సమితి సమావేశం జరిగినా వెంటనే విజయవాడలో పార్టీ జనరల్ బాడీ సమావేశం జరిపి జాతీయ అంతర్జాతీయ పరిస్థితులు, పార్టీ నిర్ణయాలు వివరించేవారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో విజయవాడ నగర పార్టీ కార్యదర్శిగా పనిచేసిన దాసరి అన్ని వార్డుల్లో పరుగులు పెట్టించారు. చురుకైన యువకులను పార్టీ నాయకత్వ స్థానాల్లోకి తీసుకువచ్చారు ఆయన. తరువాత 1981లో కార్పొరేషన్ ఎన్నికల్లో విజయాలకు ఇది ఎంతో తోడ్పడింది. విశాలాంధ్ర విజ్ఞాన సమితి అధ్యక్షునిగా, కార్యదర్శిగా ఆ సంస్థ అభివృద్ధిలో దాసరి గారి ముద్ర కనిపిస్తుంది. 25 ఏళ్ల వయసులో విద్యార్థి నాయకునిగా ఉన్నప్పుడు కొండపల్లి సీతారామయ్య ప్రోద్బలంతో ముసునూరులో 21 రోజుల పాటు వ్యవసాయ కూలీల సమ్మె జరిపించారు దాసరి. సొంత లాభం గూర్చి ఆలోచించకుండా ప్రజల కోసం జీవితం అంకితం చేసిన త్యాగధనుడు కామ్రేడ్ దాసరి. 1948 నుండి 1951 వరకు కమ్యూనిస్టు పార్టీ నిషేధ కాలంలో దాసరి అజ్ఞాత జీవితంలో ఉంటూ రహస్యంగా విద్యార్థి రంగం నిర్మాణానికి కృషి చేశారు ఆయన. అజ్ఞాతం నుండి బయటకు రాగానే పోతిరెడ్డిపల్లి గ్రామంలో అపూర్వ స్వాగతం చెప్పి బహిరంగ సభ జరిపారు. అక్కడే ఆయన తన తొలి రాజకీయ ఉపన్యాసం చేశారు. నూజివీడు తాలూకాతో ప్రారంభించి జిల్లాలో తర్వాత రాష్ట్రంలో పనిచేస్తూ రోజు 16 నుండి 18 గంటలు పార్టీ కోసం నిర్విరామంగా పనిచేసేవారు దాసరి. దాసరి ఉపన్యాసాలు ప్రజలను ఉర్రూతలూగించేవి. బహిరంగ సభల్లో 3 గంటలకు పైగా ఏకధాటిగా ప్రసంగించేవారు. 1977 దివి తాలూకాలో ఉప్పెన వచ్చినప్పుడు రాష్ట్ర వివిధ ప్రాంతాల నుండి వాలంటీర్ దళాలను సమీకరించి సహాయ పునరావాస కార్యక్రమాలు నిర్వహించారు. సిపిఐ సైక్లోన్ రిలీఫ్ ఫండ్ ఏర్పాటు చేసి తుఫాన్ షెల్టర్లు నిర్మించి బాధితులకు సాయం చేశారు. 1972లో జై ఆంధ్ర ఉద్యమం వస్తే విశాలాంధ్ర కోసం కమ్యూనిస్ట్ పార్టీ నిలబడింది. అప్పుడు విశాలాంధ్ర పత్రికా కార్యాలయం, దాని రక్షణకు సిఆర్పిఎఫ్ దళాలను రక్షణ కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా దానిని తిరస్కరించి యువ కమ్యూనిస్టులనే విశాలాంధ్ర రక్షణకు ఉపయోగించారు. భద్రాచలం పార్లమెంటుకు పార్టీ పోటీ చేస్తే పాడేరులో నెలల తరబడి ఉండి వాలంటీర్లను సమీకరించి విజయం సాధించారు. పార్లమెంటు సభ్యునిగా ప్రభుత్వం కేటాయించిన 12 కోట్ల నిధులను వడ్డీతో సహా ప్రజావసరాలకు కేటాయించారు. 1013 పనులను 12,22,00,000 రూపాయలతో పనులు పూర్తి చేయించారు. 1962లో ఫిన్లాండ్ రాజధాని హెల్సింకీలో అప్పుడు జరిగిన ప్రపంచ యువజనోత్సవాల్లో బల్గేరియా కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలకు భారత ప్రతినిధి వర్గ సభ్యునిగా, సౌహార్ద ప్రతినిధిగా సోవియట్ యూనియన్లో దాసరి పర్యటించారు. 1971, 1977, 1980 ఆ సంవత్సరాల్లో పార్లమెంట్ ఎన్నికల్లో విజయవాడ స్థానం నుండి రాజకీయ ఉద్దండులైన కేఎల్ రావు, చెన్నుపాటి విద్య, గౌడి మురహరి ఇటువంటి వారిపై పోటీ చేశారు. ఎన్నిసార్లు ఓడినా నిరుత్సాహం లేకుండా రెట్టించిన ఉత్సాహంతో ప్రజా ఉద్యమాలను నిర్మించారు. చివరకు 1998 మార్చిలో రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ సహకారంతో మెజారిటీతో విజయం సాధించారు. 1959 ముసునూరు సమితి ఎన్నికల్లో, 1971 నూజివీడు సమితి ఎన్నికల్లో కాంగ్రెస్లోని జమీందారీ వ్యతిరేక వర్గంలో కలిసి సమితుల్లో
అధికార పక్షంగా ఉంటూ గ్రామాల అభివృద్ధికి కృషి చేశారు. కామ్రేడ్ దాసరి పార్టీ లేని చోట్ల సైతం ఉద్యమ సెగలను పుట్టించగల నేర్పరి. గంభీరీగాం భూపోరాటమే దానికి నిదర్శనం. ఆచరణకు సిద్ధాంతానికి సమన్వయం సాధించిన గొప్ప నాయకుడు దాసరి. పార్టీ రాజకీయ సైద్ధాంతిక కృషితో పాటు జనసేవాదళ్ శారీరక శిక్షణకు కర్ర సాధనకు దాసరి ప్రాధాన్యత ఇచ్చేవారు. వర్గ ఉద్యమాలను కాపాడుకోవడానికి సుశిక్షితులైన కార్యకర్తల అవసరాన్ని పార్టీ శ్రేణులను గుర్తు చేసేవారు. చివరి రోజుల్లో కేర్ హాస్పిటల్ నుంచి వచ్చి ఆ తర్వాత భార్య లక్ష్మి ఆవిడ పుట్టింటి ఆస్తి అమ్మగా వచ్చిన 30 లక్షలతో నూజివీడు అమర్ భవన్ ప్రాంగణంలో దాసరి లక్ష్మీ మహిళా సదన్ను నిర్మించారు. సదన్ శంకుస్థాపనలో పాల్గొన్న దాసరి 2008 ప్రారంభం నాటికి అమరులయ్యారు. కామ్రేడ్ దాసరి 100వ జన్మదినోత్సవం ముగింపు సందర్భంగా నేడు ఆగస్టు 10 తన ఉద్యమ సహచరుడు శతాధిక వృద్ధులు అయినటువంటి సీనియర్ కమ్యూనిస్టు చెలసాని జగన్నాథరావు నేడు నూజివీడు అమర్భవన్లో దాసరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. కామ్రేడ్ దాసరి నేడు లేకపోయినా ఆయన చూపిన పోరాట మార్గం మన ముందుంది. ఆ బాటలో గ్రామీణ శ్రమజీవుల ఉద్యమాలను ముందుకు తీసుకువెళ్లడం ద్వారా కమ్యూనిస్టుగా మనం వారికి నివాళులు అర్పించగలం. విరామమెరుగని విప్లవకారుడు కామ్రేడ్ దాసరికి నివాళులర్పిద్దాం అంటూ చెలసాని వెంకటరామారావు విరచించి ఆగస్టు 10 కామ్రేడ్ దాసరి శత జయంతి ముగింపు సందర్భంగా నూజివీడు అమర్ భవన్ ప్రాంగణంలో కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న సందర్భంగా ఈ అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన దాసరి నాగభూషణ్ రావు శత జయంతి ఆగస్టు 10, 2026 ఆ స్మృతిలో నివాళులు అర్పిస్తూ చెలసాని వెంకటరామారావు విరచించి అందజేసిన ఈ అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.